ఎవరు? మీ అమ్మాయిని ప్రేమించింది నేను. అవునా? చూచు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. చెప్పు. అదే అంకుల్, మీ అమ్మాయి చెప్పింది కదా మీ అమ్మాయిని ప్రేమించింది నేను. అదే మా అమ్మాయి చెప్పింది నీ గురించి. ఓకే ఓకే, టీ ఆర్ కాఫీ? అమ్మమ్మ నాకు ఒక ఛాయ్ కావాలి. మా అమ్మ అయింది, ఇంకా సంబంధం ఖాయం కాలేదు. ఏం తాగుతావు, టీ ఆర్ కాఫీ? ఛాయ్ అమ్మ. చాయ్. భవానీ ఒక టీ, నా కాఫీ. టీ వస్తుంది. చెప్పు నీ గురించి. నీ పేరేంటి? సార్ నా పేరు రామ్ సార్. రామ్. రామా? ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. అవునా? ఏ కంపెనీ? కంపెనీ జావా. జావా? ఎస్. జావా అంటే కోర్స్ అనేది విన్నాను, అది కంపెనీయా? జావా నేను చేసే కోర్స్ సార్. నేను చేసేది కంపెనీ సామ్సంగ్ సార్. సామ్సంగ్. సామ్సంగ్. ఎస్. ఓకే ఓకే, నైస్. అవును, ఇక్కడ నువ్వు చూసినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని. ఎక్కడో చూసినావు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఎక్కడో చూసినా. అదే నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఇక్కడ చూసినా కానీ గుర్తు రావట్లేదు. చెప్తా. టీ వచ్చింది, ఒక టీ తీసుకో. నా కాఫీ? ఓకే, పర్లేదు. చెప్పాము. అవును, ఇందాక చెప్పి నాకు గుర్తొచ్చిందని. నిన్ను ఆ చౌరస్తా కాడ చూసినా. నువ్వు ఆ చౌరస్తా కాడ ఉండనప్పుడు కదా? లేదు సార్. నిజం చెప్పు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయలేకపోతే. నేను ఆడుతున్నా సార్. మరి అట్లా చెప్పాలి, నిజం చెప్పు. ఫ్రెండ్లీగా ఉండగా మనం ఇద్దరం కలిసి ఉండాలి. కలిసి ఉండబోతున్నాం. ఇట్లా అయితే ఇట్లా చెప్పు. నిజం చెప్పాలి మొత్తం. అసలు పేరు ఏంటి చెప్పు. రామంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. సార్ నాకు అంటే ఆ పేరు మీ అమ్మాయి ప్రేమతో తెలుస్తుంది. అసలు పేరు వచ్చేసి నా పేరు ఆటో రాంబాబు. మంచి పేరు. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఆటో రాంబాబు బాగానే ఉంది పేరు. నెలకు ఎంత సంపాదిస్తాం? నెలకి అన్ని కూడా ఒక 20,000 వస్తాయి. ఓ 20,000? 25,000 బాగా సంపాదిస్తాం. అసలు ఎట్లా పడేస్తాం మా కూతుర్ని? నిజం చెప్పాలి. నిజం చెప్పు. అంటే నిజం చెప్పాలంటే అమ్మాయిలను పడేద్దానికి అంకుల్ పెద్దగా ఏం చేయనక్కర్లేదు. ఆటో ముందు ఆ టైంకి ఒక కొటేషన్ రాసి ఒక మంచి పాట పెట్టినట్టు అమ్మాయి తీసుకోవాలి. కొటేషన్కే పడిపోయిందా మా అమ్మాయి? అవును సార్. అడగలేదండి. అంత మంచి కొటేషనా? ఏదో ఒకసారి నాకు కూడా చెప్తా. చెప్తాను. కొటేషన్ వచ్చేసి సార్, పోయి బంగారం నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇస్తాను, కానీ నా ప్రాణమే నువ్వు అయినా ఇలా ఇస్తాను. ఏంది దీనికే పడిపోయిందా సార్? అంటే ఇదే అసలు ఇంకోటి కూడా ఉంది. చెప్పు, తగలడు. అది అమ్మ మీద సార్. వచ్చేసి నా లైఫ్లో వచ్చే నా భార్యని మా అమ్మ లెక్క చూసుకుంటాను సార్. అమ్మా అమ్మా అమ్మాయికి ఎలా అంటే అమ్మాయిలు అమ్మకే పడిపోతారు సార్. సెంటిమెంటల్ కొట్టినావు. థ్యాంక్ యూ సార్. నీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ వచ్చేసి 22 సార్. నిజం చెప్తా, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయను. నిజం చెప్పు. 27. అదే నీ వయసుకి నీ బాడీకి సెట్ కావట్లేదు. 22 అంటే గాంజా కొడదు కదా నువ్వు? లేదు సార్, లేదు. నిజం చెప్పు. నీ కళ్ళని చెప్తేనే అర్థమవుతాను. లేదు సార్. నా కూతురు వయసు తెలుసా? 18. అగో మా అమ్మాయి కూడా వచ్చింది. నువ్వు లోపల పడు. గాంజా కొట్టి వచ్చినావు ఇప్పుడు కూడా? లేదు లేదు. కళ్ళని చెప్తేనే అర్థమవుతాను. లేదు లేదు. నువ్వు లోపల పడు. ఇటు చూడు ఇక్కడ. చెప్పండి సార్. పెళ్లి చేసుకుంటావు అయితే? అవును సార్. అగో మా ఫ్రెండ్ కూడా వచ్చిండు ఇంతలో. దారా కూర్చో. జరు
సో చెప్పు ఓటు రాంబాబు తెలుసా నీకు? మా ఫ్రెండ్ తెలియదు నాకు. నాకు తెలుసు నువ్వు ఎవరో నాకు తెలుసు. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. నాకు చౌరస్తా కాడ అవుపడ్డావు చాలాసార్లు. ఆటో నడుపుతా చూసినట్టుండొచ్చు. చౌరస్తా కాడ ఏం చేస్తామంటావు? ఓకే, ఆటో నడుపుతా. ఆటో నడుపుతావా లేకపోతే పోలీలు ఎంబడి తిరుగుతావు? పోలే ఎంబడి ఎంబడి ఎవరు తిరగలేదు అంటారు. తిరగలేదు అన్నా. నీ కేసులు వచ్చినాయి కానీ నేను ధ్యానం పెట్టలే అంతగాను. ఓకే, నేను ఎవరో తెలుసా నీకు? తెలియదు. ఎవరు మీరు? నేను ఆ ఏరియా ఇస్తాను. మీరే ఫోన్ చేసి నాకు? నేనే ఫోన్ చేసిన నీకోసం. ఈసారి మా ఫ్రెండ్కి చెప్పే వాళ్ళే నేను యాక్షన్ తీసుకోవాలి ఉంటుంది. అన్నా అదే సార్, నేను ఏం చేయలేదు అసలు. వీళ్ళ అమ్మాయి కూడా ఏం చేయలేదు. అట్లా అయిపోయింది సార్. సరే కానీ పోదాం. తీసుకెళ్ళాలి, నేను తీసుకెళ్ళా. మీ అమ్మాయి వస్తే తర్వాత నీకు పెళ్ళి ఆ స్టేషన్లో చెప్పిన తీసుకెళ్ళాలి.